బాహుబలి చిత్రాన్ని తొలి రోజు నుండి ఎంతో మంది ప్రశంసించారు, మరెంతో మంది విజువల్ వండర్ గా మెచ్చుకున్నారు. అయితే అదే స్థాయిలో విమర్శలు కూడా చాలా వచ్చాయి. కథ లేదని కొంతమంది అన్నారు, కేవలం సాంకేతిక హంగులే ఉన్నాయని ఇంకొంతమంది అన్నారు, సగం సినిమానే చూపించారని మరికొంతమంది విమర్శించారు. అసలు ఇదేం సినిమా అని అన్నవారు కూడా ఉన్నారు. అలాగే బాహుబలి సినిమాపై క్రిటిక్స్, కామన్ ఆడియన్స్ మ్యాటర్ పక్కన పెడితే టాలీవుడ్ కి చెందిన ఓ స్టార్ డైరెక్టర్ కూడా ఈ సినిమా సక్సెస్ పై డౌట్ వ్యక్తం చేశాడట. ఆ డైరెక్టర్ మరి ఎవరో కాదు, వివి వినాయక్. బాహుబలి సినిమా ఇంత పెద్ద హిట్ ఎలా అయ్యిందని వినాయక్ అడిగాడట. స్వయానా ఈ విషయాన్ని ప్రభాస్ చెప్పడం విశేషం. బాహుబలి ద బిగినింగ్ విడుదలైన కొన్ని రోజులకు హీరో ప్రభాస్ డైరెక్టర్ వినాయక్ ని కలిశారట. అయితే బాహుబలి సినిమా గురించి వినాయక్ అనేక ప్రశ్నలని ప్రభాస్ అడిగారట. సినిమాలో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలియదు, శివగామి ఎందుకు చనిపోయిందో తెలియదు, దేవసేన ఎందుకు చెరసాల్లో ఉందో తెలియదు. ఇలా సినిమా మొత్తం 10 ప్రశ్నల దాకా ఉన్నాయని వినాయక్ చెప్పారట. మరి అన్ని ప్రశ్నలు ఉన్న సినిమా అంత పెద్ద బ్లాక్ బస్టర్ ఎలా అయింది అని వినాయక్ అడిగాడట. అయితే బాహుబలి 1 సినిమాలో ఇన్ని ప్రశ్నలు ఉన్నాయన్న సంగతి వినాయక్ అడిగాకే ప్రభాస్ కి తెలిసిందట. అన్ని ప్రశ్నలు ఉన్నా కూడా బాహుబలి చిత్రాన్ని ఎంతో పెద్ద హిట్ చేశారు, బ్లాక్ బస్టర్ గా నిలిపారు అని ప్రభాస్ అన్నాడు. హాయ్ ఇండియా గ్లిజ్ వ్యూవర్స్, నా పేరు పూరి జగన్నాథ్. ఎక్స్క్లూజివ్ వీడియోస్ ఇండియా గ్లిజ్ యూట్యూబ్ ఛానల్లో చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐజీ తెలుగు.